భక్త మహాశైలకు శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అభిషేక ప్రియుడైన ఆ యొక్క బోలా శంకరునికి పార్వతి పరమేశ్వరుడికి గౌరవనీయులు రాంగుణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ దంపతులు ఈ యొక్క అభిషేకాన్ని చాలా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఈ గ్రామస్తులు అందరూ వచ్చి ఆ యొక్క స్వామివారి సేవలు ధరించి ఆ యొక్క స్వామివారికి ముక్తి పొందవలసిన తెలియజేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అయిన పూజ రేపు మధ్యాహ్నం పూర్ణావృతి భోజనాలతో ముగిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ దేవాది దేవుణ్ణి దర్శించుకొని మీ అందరూ కూడా ఆయన ఆశీస్సులు పొందాలని కోరుతూ ఈరోజు రాజ్ ఠాకూర్ గారు ఏ పనులున్నా అన్ని పక్కన పెట్టుకొని ఆ దేవాది దేవుడి సన్నిధిలో ఇక్కడ మనం అన్నీ చేస్తే పూర్తి మన ఊరు బాగుంటుంది అంటేనే ఆయన ఊరు గురించి ఏదైనా చేస్తే సిద్ధం మన ఊరు బాగుంటుందంట అని నేను రమేష్ అన్న చెప్పిండు. నువ్వు ఈ పూజ చేయడం వల్ల నీ కుటుంబాలలో ఉన్న సుఖశాంతులు వస్తాయంట అనగానే ఆయన ఇమ్మీడియట్గా ఓకే అన్నాడు. మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ పూజ ఏదైతే ఉందో చాలా కఠినమైన పూజ. అది ఆ దేవుడు ఆశీస్సుతో ఆ గణేశుడు ఆశీస్సులతో ఏ విఘ్నాలు లేకుండా ఇక్కడ అన్నీ మంచి జరగాలి, మీ అందరి కుటుంబాలలో కూడా సుఖశాంతులు కలగాలని కోరుతూ ధన్యవాదాలు. ఆ మహామౌళి ఆలయాన్ని పునర్నిర్మించాలన్న సంకల్పం ఇప్పటితో చిన్ననాటి నుంచి ఆలోచిస్తాను. అనేక దేవాలయాలు రామగుండం ప్రాంతంలో గోదావరి నది తీరాన అనేక ప్రాంతాలు ఈ రాష్ట్రంలోనే గొప్ప టెంపుల్ సిటీగా ఈ ప్రాంతం టూరిజం చేయొచ్చు. ఇక్కడ జనగామ బుగ్గరామ స్వామి, రాముడి గుండాలు, రాముడి ప్రాంతంలో ఉన్నట్టు రామగిరి కిలా, కాళేశ్వరం, త్రివేణి సంగమం, పక్కనే కోటిలింగాల ధరంపూరి, అటు గుడంగుట్ట, రకరకాల చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతానికి ఒక గుడి ఉంది ప్రత్యేకంగా. విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఒక పవిత్రమైనటువంటి స్థానంగా రామగుండం. రామగుండం అంటే అందరికీ పవర్ ప్లాంట్, అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం ఉంటుంది. కానీ దేవుళ్ళు దేవతలు ఈ ప్రాంతంలో నివాసించిండ్రు. శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడు, శివుడు యజ్ఞాలు చేసినందుకు చెప్పుకున్నటువంటి పవిత్రమైన స్థలాలు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే కార్యక్రమం మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు త్రిలింగేశ్వరాలయంలో జనగాలంలో మహారుద్రాభిషేకం మాకు తెలియదు, ఎప్పుడో పూర్వం చేయించడం చెప్తున్నారు. ఈరోజు ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు నేను నా కుటుంబంతో పాటు మా నాయకులు ఇక్కడ కమిటీ ఆలయ చైర్మన్ నారాయణ గారు, శివతో పాటు ప్రాంత పండితులు పూజారి రమేష్ గారు, మరి అనేక మంది నాయకులు అందరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనందరి గురించి ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం అత్యంత నంబర్ 1 స్థానం ఉండాలి. ఈ ముఖ్యంగా రామగుండం ప్రాంతానికి పూర్వవైభవం నవనిర్మాణం జరగాలి, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి. ఇక్కడ మెడికల్ హబ్గా, బిజినెస్ హబ్గా రామగుండం ఎన్టీపీ 3/800తో పాటు 1/800 పవర్ ప్లాంట్స్తో పాటు ఉపాధి కల్పించేటటువంటి అనేక కార్యక్రమాలు కావాలి. ఈ రాష్ట్రంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో ప్రధాన నగరం ఉన్న నగరం ఈరోజు పోయిన ప్రభుత్వ నిర్లక్ష్యంతో బొందలగడ్డగా మారింది. ఈసారి ఆ మహామౌడు శివుడి దయతో మరి మేము చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలించాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, దాంట్లో నేను కూడా ఉండాలి. నాకు ఆ దేవుడి శక్తిని ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఉన్న హయాంలో ఈ ప్రాంతాన్ని నేను ఏదైతే ఊహిస్తా ఉన్నానో, ఏదైతే చేయాలనుకుంటానో ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి నిందలు లేకుండా చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ ఆలయ అభివృద్ధి కొరకు ఒక సంకల్పం తీసుకున్నాం. నేను మా అందరికీ ఈ శివుడికి భక్తులైన శ్రీధర్ బాబు గారు కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని వేడుకోవడం జరిగింది. వారు కూడా ఈ నెలలో మళ్ళీ ఒకసారి కలుస్తారు.